భద్రాచలం అనగానే మనకు గుర్తొచ్చేది ఆకాశాన్ని తాకే గోపురం, పక్కనే పరవళ్లు తొక్కే గోదావరి, అంతకు మించి రామదాసు కీర్తనలు. కాని ఈ క్షేత్రం వెనక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? అయోధ్యలో రాముడు ధనుర్ధారిగా కనిపిస్తే, భద్రాచలంలో రాముడు చతుర్భుజ రూపంలో, అంటే 4 చేతులతో ఎందుకున్నాడు? మనిషిగా అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయిన రాముడు మళ్లీ భూమిమీదకి ఒక భక్తుడికోసం ఎందుకు తిరిగివచ్చాడు? అసలు గోల్కొండ నవాబుకు రాముడు స్వయంగా ఎదురొచ్చి నాణాలు చెల్లించాడా? ఆ నాణాలు ఇప్పటికీ ఉన్నాయా? భద్రాచలం ఆలయ చరిత్రలో దాగి ఉన్న ఆ అద్భుతమైన నిజాలు, నమ్మలేని మిస్టరీల గురించి తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి. సాధారణంగా మనం ఏ రామాలయానికి వెళ్ళినా రాములు ధనుర్బాణాలు పట్టుకుని కనిపిస్తాడు. కాని భద్రాచలంలో రాముడు తన శంఖచక్రాలతో పాటు ధనుర్బాణాలు కూడా పట్టుకుని ఉంటాడు. దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. త్రేతాయుగంలో రాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు దండకారణ్యంలో భద్రుడు అనే మహర్షికి ఒక వాగ్దానం చేశాడు. తన అవతారం ముగిశాక భద్రుడి కోరిక మేరకు ఇక్కడే కొలువు తీరుతానని మాట ఇచ్చాడు. అందుకే రాముడు తన వైకుంఠ రూపమైన శంఖచక్రాలను, తన అవతార రూపమైన ధనుర్బాణాలను రెండింటినీ కలిపి ఇక్కడ దర్శనమిస్తాడు. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు. అందుకే దీనిని వైకుంఠ రామక్షేత్రం అని పిలుస్తారు. ఈ విగ్రహాలు శతాబ్దాల తరబడి ఒక పుట్టలో దాగి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? ఒక సామాన్య మహిళ అయిన పోకల దమ్మక్క కలలోకి రాముడు వచ్చి తాను భద్రగిరి మీద ఉన్నానని చెప్పాడు. ఆమె వెళ్లి చూడగా పుట్టలో ఈ అద్భుతమైన విగ్రహాలు కనిపించాయి. ఆమె ప్రతిరోజూ ఆ విగ్రహాలకు అభిషేకం చేస్తూ పూజించేది. కాని ఈ క్షేత్రాన్ని ఒక అద్భుతమైన ఆలయంగా మార్చింది మాత్రం కంచర్ల గోపన్న, అంటే మనందరం పిలుచుకునే రామదాసు. 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా కాలంలో భద్రాచలం తహసీల్దార్గా పనిచేస్తున్న గోపన్న ప్రజల నుండి వసూలు చేసిన 6 లక్షల వరహాల శిస్తు డబ్బుతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ప్రభుత్వ సొమ్మును తన అనుమతి లేకుండా వాడాడనే కోపంతో తానీషా రామదాసును గోల్కొండ కోటలోని చెరసాలలో 12ఏళ్లపాటు బంధించాడు. ఆ 12ఏళ్ల జైలు జీవితంలో రామదాసు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. ఆ బాధలోనే ఆయన పాహి రామప్రభు అంటూ కన్నీటితో వేడుకుంటూ ఎన్నో కీర్తనలు రాశాడు. రామదాసు భక్తికి మెచ్చిన రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ రామోజీ లక్ష్మోజీ అనే సామాన్య సైనికుల వేషంలో అర్ధరాత్రివేళ్ల తానీషా దగ్గరికి వెళ్లారు. రామదాసు వాడిన 6 లక్షల వరహాలను బంగారు నాణాల రూపంలో తానీషాకు చెల్లించి రామదాసును విడిపించే రసీదు తీసుకున్నారు. ఆ నాణాల మీద రాముడి ముద్ర ఉండటం చూసి తానీషా ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు ఉదయం రామదాసును విడుదల చేయమని ఆదేశించి అసలు విషయాన్ని రామదాసు ద్వారా తెలుసుకున్న తానీషాకు ఆ వచ్చింది సాక్షాత్తూ దేవుడేనని అర్థమైంది. అందుకే ఆ తానీషా కూడా రాముడికి భక్తుడిగా మారిపోయాడు. దీనికి ఒక చారిత్రాత్మక నిదర్శనముంది. రాముడు తానీషాకు ఇచ్చిన ఆ నాణాలను రామటంక నాణాలు ఇప్పటికీ భద్రాచలం ఆలయ మ్యూజియంలో ఈ నాణాలను మనం చూడవచ్చు. అంటే దేవుడు స్వయంగా వచ్చి శిస్తు కట్టాడనేదానికి ఇది ఒక చారిత్రాత్మక సాక్ష్యం. అలాగే ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున తెలంగాణ ప్రభుత్వం తరపున రాముడికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే ఆచారం తానీషా కాలం నుండే మొదలైంది. ఒక ముస్లిం రాజు భక్తితో ప్రారంభించిన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగడం భద్రాచలం యొక్క విశిష్టత. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడి విగ్రహాల అమరిక. సీతమ్మవారు రాముడికి ఎడమ తొడపై కూర్చుని ఉంటారు. అంటే అది ఒక తండ్రి తన బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లు, లేదా ఒక గురువు తన శిష్యుడికి జ్ఞానబోధ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఇక్కడ రాముణ్ణి దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి జ్ఞానం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. భద్రాచలం చుట్టూ ఉన్న పరిసరాల్లో జటాయుపాక, పర్ణశాల వంటి ప్రదేశాలు రామాయణకాలంనాటి ఘట్టాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. పర్ణశాలలో సీతమ్మవారు బట్టలు ఆరబెట్టుకున్న గుర్తులు, రావణుడు రథం ఆపిన గుర్తులు ఇప్పటికీ చూడవచ్చు. చరిత్రలో ఎందరో రాజులు, సామ్రాజ్యాలు మారినా భద్రాచల క్షేత్రం మాత్రం చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. భక్తికి, త్యాగానికి, స్నేహానికి చిహ్నంగా ఈ ఆలయం నిలుస్తుంది. రామదాసు కీర్తనలు నేటికీ గోదావరి తీరంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. మీరు కూడా మీ జీవితంలో ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందాలనుకుంటే ఒకసారి భద్రాచలం వెళ్లి ఆ రామయ్యను దర్శించుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.